పుట్టుకతోటి చిన్న పిల్లల్లో రకరకాల గుండె ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి పుట్టుకతో వచ్చినటువంటి గుండె ప్రాబ్లమ్స్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటారు. చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఈ పుట్టుకతో వచ్చినట్టు గుండె ప్రాబ్లమ్స్ వల్లనే వాళ్ళకి సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప హార్ట్ అటాక్స్ అంటూ పెద్దవాళ్ళకి వచ్చినట్టుగా వీళ్ళకి రావు. ఇకపోతే తల్లి గర్భంలో ఉండే గుండె వేరు, పుట్టిన తర్వాత గుండె వేరు. తల్లి గర్భంలో ఉన్న గుండె దానికి రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి ఒకటి మాయ అంటారు, ప్లాసెంటా అంటారు, తెలుగులో మాయ అంటారు. దాని నుండి రక్త ప్రసారం జరుగుతుంది. సో అదే రక్తం ఇస్తుంది, చెడు రక్తం కూడా అదే తీసుకుంటుంది. అది ఊపిరితిత్తులాగా యాక్ట్ చేస్తుంది అది. సో చిన్నపిల్లల్లో ఉన్నటువంటి గుండెలో ఒక రంధ్రము, ఒక లెఫ్ట్ రైట్ కనెక్షన్ అనేది నార్మల్గా ఉంటాయి. అవి పుట్టిన 2 వారాల లోపల అది మూసుకుని చాలా మందిలో మూసుకుని పోతుంది. మామూలుగా పుట్టుకతోనే మూసుకుపోవాలి. కొన్ని పిల్లలకి అది వెంటనే మూసుకోదు. ఎక్కువ శాతం మంది పిల్లలకి అది వెంటనే మూసుకోదు. 2 మిల్లీమీటర్లు 3 మీటర్లు చిన్నగా అలా ఉంటుంది. అట్లాగా 2 వారాల్లో పూర్తిగా మూసుకుని పోతుంది. 2 నెలలలో ఆల్మోస్ట్ 90% మందికి మూసుకుని పోతుంది. అంటే 2 వారాల్లో మూసుకుని పోవాలి. కొంతమంది పిల్లలకి మూసుకోదు అది. 2 నెలల వయసుకు వచ్చేసరికి 88% మందికి, ఆల్మోస్ట్ 90% మందికి అది మూసుకుని పోతుంది. అది దాని తర్వాత కొంతమందికి ఒకవేళ రంధ్రం పెద్దదైతే అది పర్సిస్ట్ అవుతుంది. సో ఇది మనకి పుట్టుకతో వచ్చినటువంటి ప్రాబ్లం. అది ఎలా పోతుంది? గుండె పెరుగుతూ ఉండంగా, బిడ్డ పెరుగుతూ ఉండంగా గుండె పెరుగుతుంది. సో గుండె కండని ఎక్కువ పెంచుకునే భాగంలో అది తాను కరెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ అటువంటి ఇట్లా రంధ్రాలు కనెక్షన్స్ ఏమిటంటే అది తను ఆటోమేటిక్గా మూసుకుని పోతూ ఉంటుంది. అది ఎందుకు? ఇప్పుడు ఒక రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉందనుకోండి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటే పక్కన ఆటోమేటిక్గా తప్పుకోవాలి ట్రాఫిక్కి. సో పక్కన హాకర్లు, ముష్టాళ్ళు, లేకపోతే ఏమున్నా సరే, రాళ్ళు ఉన్నా సరే ఆ ట్రాఫిక్ వల్ల అన్నీ పక్కకు జరిగిపోవాలి. అలాగా గుండెలో జరిగినటువంటి రక్త ప్రసారం వల్ల హోల్స్ అన్నీ న్యాచురల్గా మూసుకుని పోతాయి జనరల్గా. ఒక్కొక్కసారి మరీ పెద్ద రంధ్రం అయితే అది మూసుకోదు. దానికి మందుల ద్వారా మనం ఏం చేయలేం. సో మందులతో మూసుకునేది కాదు, గుండె తనకు తానుగా కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకొని పక్షంలో, అంటే పెద్దగా ఉన్నటువంటి డిఫెక్ట్ పెద్దగా ఉన్న పక్షంలో దాన్ని మనం ప్రొసీజర్స్ చేసి దాన్ని ముయ్యాలి. ఆపరేషన్ ద్వారా చేయొచ్చు. ఈ రోజుల్లో చాలా వరకు ఆపరేషన్ లేకుండా కూడా మనం చేయొచ్చు. దాన్ని డివైస్ క్లోజర్ అంటారు. అంటే ఒక డివైస్ అంటే ఒక పరికరాన్ని మనం కాలు ద్వారా గుండెలోకి ప్రవేశపెట్టి ఎక్కడెక్కడైతే ఆ రంధ్రాలు కానీ కనెక్షన్స్ కానీ ఉన్నాయో దాన్ని మనం క్లోజ్ చేయొచ్చు తప్ప మందుల ద్వారా కాదు. ఇప్పుడు మందులు వేయచ్చు, బట్ న్యాచురల్గా గుండె క్లోజ్ కావాలి, లేదా మనం పరికరంతో క్లోజ్ చేయాలి. ఇది కూడా సరిపోయేటువంటి మరీ పెద్ద డిఫెక్ట్ అయితే, లేదా మోర్ కాంప్లెక్స్ డిఫెక్ట్ అయితే ఆపరేషన్ చేసుకోవాలి. అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన ట్రీటబుల్. ఈ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం పిల్లల్లో గుండె ప్రాబ్లమ్స్లో హార్డ్లీ 5 నుండి 10% మాత్రమే మనం, అంటే మరీ కాంప్లెక్స్ మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఎందువల్ల మరీ కాంప్లెక్స్ అయితే పుట్టుకతోనో కడుపులోనే పోతారు పిల్లలు. పుట్టారు అంటే అది బతికే గుండె. సో చాలా వరకు మనం దాన్ని పిల్లల్ని కాపాడవచ్చు. కొన్ని అంటే వెరీ ఎక్స్ట్రీమ్ రేర్ సిచ్యువేషన్స్లో మాత్రమే మనం ఏమి చేయలేని పరిస్థితి అంటూ ఉంటుందండి.